ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషక్ నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో అస్తంగత్వం చెందినటువంటి గ్రహాలు ఎటువంటి పూర్వజన్మ కర్మను సూచిస్తాయి. ఒక గ్రహం కనుక అస్తంగత్వం చెందినట్టయితే వచ్చేటువంటి దుష్ఫలితాల వెనుక పాస్ట్ లైఫ్ కర్మ ఏముంది, ఎటువంటి కర్మలు చేయడం ద్వారా, ఎటువంటి దోషాలు ఉండడం ద్వారా ఈ లైఫ్లో ఆ ప్లానెట్ అస్తంగత్వం చెంది ఉంటుంది వారి యొక్క బర్త్ చార్ట్లో. ఈ విషయాన్ని తెలుసుకుందాము. రవికి దగ్గరగా ఏదైనా గ్రహం కనుక ఉన్నట్టయితే దానికి అస్తంగత్వ దోషం అనేది ఉంటుంది. అయితే రాహుకేతువులు దీనికి మినహాయింపు. ఎందుకంటే వేరే గ్రహాల పవర్ని తన యొక్క పవర్తో అధిగమింపజేసేటువంటి ప్లానెట్ రవి. కానీ రవినే డామినేట్ చేయగలిగేటువంటి గ్రహాలు రాహుకేతువులు. కాబట్టి రాహుకేతువులను పక్కన పెడితే మిగతా గ్రహాలకి రవికి దగ్గరగా ఉండడం వలన అస్తంగత్వ దోషం అనేది ఉంటుంది. అయితే రవికి రెండు వైపులా, రవికి వెనుక, రవికి ముందు కొన్ని డిగ్రీల్లో ఉన్నప్పుడు ప్రతి ప్లానెట్ కూడా అస్తంగత్వ దోషాన్ని కలగజేస్తుంది. అయితే ఎన్ని డిగ్రీల్లో ఏ ప్లానెట్ ఉంటే ఈ దోషం అనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది, ఆ జాతకుడు ఫీల్ అవుతాడు అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే వక్రించిన గ్రహాలు కూడా కొన్ని డిగ్రీలు తేడా ఉంటుంది. డైరెక్ట్ మోషన్లో ఉండడానికి, రెట్రోగ్రేడ్ మోషన్లో ఉండడానికి అస్తంగత్వం డిగ్రీలు అనేవి. చంద్రుడికి రెట్రోగ్రేడ్ మోషన్ ఉండదు కాబట్టి, అంటే వక్రించడం జరగదు కాబట్టి చంద్రుడు 12 డిగ్రీస్లో చంద్రుడు ఉంటే అస్తంగత్వం చెందినట్టు. అంటే రవికి వెనకాల 12 డిగ్రీస్, రవికి ముందు 12 డిగ్రీస్. ఇక కుజుడు డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు 17 డిగ్రీలు, రెట్రోగ్రేడ్ మోషన్లో కూడా 17 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం చెందుతాడు. బుధుడు విషయానికి వచ్చినప్పుడు డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు 14 డిగ్రీలు, రెట్రోగ్రేడ్ మోషన్లో 12 డిగ్రీలు. గురువు డైరెక్ట్, రెట్రోగ్రేడ్ రెండు మోషన్స్లో కూడా 11 డిగ్రీస్లో అస్తంగత్వం చెందుతాడు. శుక్రుడు డైరెక్ట్ మోషన్లో 10 డిగ్రీస్, రెట్రోగ్రేడ్లో 8 డిగ్రీస్. శని డైరెక్ట్ మోషన్లో, రెట్రోగ్రేడ్ మోషన్లో 15 డిగ్రీస్ దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం చెందుతాడు. ఇది టెక్నికల్గా అస్తంగత్వం చెందిందా లేదా గ్రహం తెలుసుకోవడానికి చూడవలసినటువంటి డిస్టెన్స్, డిగ్రీస్ వైజ్ డిస్టెన్స్, యాంగులర్ డిస్టెన్స్. ఇక ఈ అస్తంగత్వం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏం తెలియజేస్తుంది అని చూసినట్టయితే, పాస్ట్ లైఫ్లో తనకు ఉన్నటువంటి విద్యను కావచ్చు, స్కిల్ని, నైపుణ్యాన్ని కావచ్చు, తన యొక్క పవర్ని కావచ్చు, తన స్వార్థం కోసం వినియోగించుకుని ఆ జాతకుడు ఇతరులకు ఇబ్బందిని కలిగించడము, లేదా తను ఎదిగే క్రమంలో ఇతరుల్ని తొక్కివేసి తాను ఎదగడము, లేదా ఒక వ్యక్తిని, టాలెంట్ ఉన్న వ్యక్తిని కూడా ప్రోత్సహించకుండా ఇంటెన్షనల్లీ, ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఎదగనీయకుండా చేయడము, అలాగే తాను ఎదగడము, ఇలాంటివి కనుక చేసినట్టయితే ప్లానెట్ అనేది అస్తంగత్వ స్థితిలో ఈ జాతకుడికి బర్త్ చార్ట్లో ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి ఒక కారణంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అస్తంగతం అంటే అర్థం ఏంటని చూసినట్టయితే, రవికి దగ్గరకు ఒక ప్లానెట్ వచ్చినప్పుడు ఆ ప్లానెట్ యొక్క ప్రభావాన్ని మనం ఫీల్ అవ్వలేము. ఆ ప్రభావం ఉంటుంది కానీ మనం ఫీల్ అవ్వలేము. అంటే ఒక వ్యక్తికి టాలెంట్ ఉంటుంది కానీ అది గుర్తింపులోకి రాదు, దాన్ని ఎవరు గుర్తించరు. ఆ వ్యక్తి యొక్క గుణగణాలు కావచ్చు, టాలెంట్ కావచ్చు, వారి యొక్క ప్రతిభ కావచ్చు, గుర్తించకుండా ఉండిపోతుంది, గుర్తింపు లేకుండా ఉండిపోతుంది. ఎందుకంటే రవి ముందు చిన్న దీపం వెలిగిస్తే ఆ వెలుతురు మనకి తెలియదు, అలాగే ఆ వేడి కూడా మనకి తెలియదు. ఆ వేడి ఉంటుంది కానీ ఆ రవి యొక్క, అంటే సూర్యుడు యొక్క కాంతి, సూర్యుడు యొక్క తేజస్సు డామినేట్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి, మానసికంగా కృంగిపోయేలా చేసేటువంటి పరిస్థితిని కల్పిస్తాయి అస్తంగత్వం చెందినటువంటి ప్లానెట్స్. అయితే ప్రతి ప్లానెట్కి నైసర్గిక స్వభావం ఉంటుంది. చంద్రుడు మనకారకుడు, అలాగే చంద్రుడికి కొన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. అలాగే కుజుడికి కొంత స్వభావం ఉంది. ఆ స్వభావంలో కొన్ని దుష్పరిణామాలు అనేవి ఉంటాయి. అలాగే ప్రతి గ్రహం కూడా ఒక లార్డ్షిప్ తీసుకుంటుంది. చంద్రుడి లార్డ్షిప్ ఏంటి, ఆధిపత్యం ఏంటి, దానివలన చంద్రుడు అస్తంగత్వం చెందినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా ఆధిపత్యం మీద కూడా ప్రభావం ఉంటుంది అస్తంగత్వం చెందినటువంటి గ్రహం యొక్క ప్రభావం. నైసర్గిక స్వభావం మీద ప్రభావం ఉంటుంది, ఆధిపత్య ఫలితాల మీద ప్రభావం ఉంటుంది. ఈ విధంగా కనుక మనం ఫస్ట్ అర్థం చేసుకున్నట్టయితే మనం
ఈ అస్తంగతం చెందిన గ్రహాల యొక్క నేచర్ని అర్థం చేసుకుని పాస్ట్ లైఫ్లో ఎటువంటి కర్మ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనేది కనుక గుర్తించినట్టయితే అస్తంగతం చెందినటువంటి ప్లానెట్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఆ పొరపాటు ఈ లైఫ్లో వాళ్ళు చేయకూడదు. అలా కనుక చేసినట్టయితే అది రెమెడీగా పనిచేస్తుంది. ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి జపాలు హోమాలు చేయడం కంటే కూడా ఏదైతే పొరపాటు తను చేస్తూ వచ్చాడో పాస్ట్ లైఫ్లో దాన్ని చేయకపోవడమే చాలా పెద్ద రెమెడీ. అవి ఏంటిని క్లుప్తంగా నేను కొంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లుప్తంగా అంటే అన్నిటి గురించి బ్రీఫ్గా చెప్తాను, అవసరమైన కొంత డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ప్రతి ప్లానెట్ అస్తంగతం గురించి చెప్పాలంటే చాలా డీటెయిల్ వీడియో చేయాలి. అవి సెపరేట్ వీడియోస్గా నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కొంత ఓవర్వ్యూ ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో అస్తంగతం చెందిన ప్లానెట్స్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఎటువంటి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలి అనేది మాత్రం కొంత డిస్కస్ చేస్తాను. ఒక ప్లానెట్ అస్తంగతం చెందింది అంటే పాస్ట్ లైఫ్లో దానికి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని వాళ్ళు దుర్వినియోగం చేశారు. వాళ్ళు కళాకారులు కావచ్చు, లేదా వైద్య వృత్తిలో ఉండొచ్చు, లేదా సాంకేతిక విద్యలో నిపుణులై ఉండొచ్చు, అప్పుడు కూడా ఇంజనీర్స్, డాక్టర్స్ అయి ఉండొచ్చు. కానీ వారి యొక్క స్కిల్ని, నైపుణ్యాన్ని దుర్వినియోగం చేయడము, తన స్వార్థానికి వాడుకుని ఇతరుల్ని పైకి రానియకుండా చేయడము, ఇతరులను కూడా తొక్కివేసి తానే పైకి రావడము, ఇలాంటివి చేయడం వలన వారికి ఆ దోషం అనేది అంటుకుని అది అస్తంగత్వం రూపంలో ఈ జన్మలో వారికి ఆ ప్లానెటరీ పొజిషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా స్వార్థ చింతనతో తానే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, లైమ్లైట్లోకి రావాలి అనేటువంటి ఒక అత్యాశతో, దురాశతో ఎప్పుడైనా ఇలాంటి పనులు కనుక చేసినట్టయితే దానికి ఫలితం అనేది నెక్స్ట్ బర్త్లో వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. విద్యను గుర్తింపులోనికి రానివ్వకపోవడం, ప్రతిభని గుర్తింపులోకి రానివ్వకపోవడం, దానికి అడ్డుపడడం, స్వార్థ చింతనతో కావాలనే ఉద్దేశపూర్వకంగా ఒక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని తొక్కివేయడం, ఇవన్నీ కూడా అస్తంగత్వానికి దారితీస్తాయి. ఎందుకంటే చూడండి, రవికి దగ్గరగా ఉన్నప్పుడు అస్తంగత్వం చెందుతాయి. రవి ఒక గ్రహం జ్యోతిషరీత్యా. అయితే రవికి ఆత్మకారకుడు అని పేరు. అంటే ఒక జీవుడి యొక్క లక్షణాలు, జీవుడి యొక్క మంచి చెడు లక్షణాలు, వారి యొక్క అభిరుచులు, వారి యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరు, ఇవన్నీ కూడా తెలియచేస్తాడు రవి. అందుకే ఆత్మకారకుడు ఉన్నాడు. జీవుడికి సంబంధించిన అన్ని క్వాలిటీస్ని ఎప్పుడు కూడా రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ రవి. అందుకే మనకి నిత్య జీవితంలో కూడా సంధ్యావందనానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. మన బుద్ధిని ప్రేరేపణ చేయమని కోరుకుంటూ ఉంటాం ప్రతిరోజు కూడా, కనీసం ఉభయ సంధ్యల్లో ప్రార్థన చేసి. ఎందుకంటే ఎప్పుడైతే మన బుద్ధులు పాజిటివ్గా యాక్టివ్ అవుతాయో, పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందో, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా బెటర్గా హ్యాండిల్ చేయగలం. అది సంధ్యావందనంలో ముఖ్య ఉద్దేశం. అందుకే సంధ్యావందనం చేస్తే ఇంకేమీ చేయక్కలేదు అంటారు. దాన్ని ఈ అర్థంలో తీసుకోవాలి తప్ప 10 నిమిషాలు సంధ్యావందనం చేసేసి ఇంక దేవుడు కూడా నేను దండం పెట్టడం అనేది అక్కడ ఉద్దేశం కాదు. ధియో యోనః ప్రచోదయాత్ అన్నారు. అంటే బుద్ధిశక్తిని ప్రచోదనం చెయ్యని సూర్యభగవాన్ని మనం కోరుకుంటాం. మన మొత్తం కలెక్షన్ అంతా ఆయన దగ్గర ఉంటుందేట. మనం ఎన్ని జన్మలు ఎత్తుతూ వచ్చామో, ఎన్నెన్ని వాసనలు మోస్తూ వచ్చామో, మన టెండెన్సీస్ ఎలా మారుతూ వచ్చాయి. ఒక బర్త్లో మంచిగా ఉండొచ్చు, తర్వాత మళ్ళీ స్వార్థచింతంతో చెడు లక్షణాలు రావచ్చు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన యొక్క వెలుగులోకి వేరే ప్లానెట్స్ వచ్చాయి అంటే అర్థం దానికి సంబంధించిన దోషం అనేది ఉంది అని. ఇలా ఒక స్థూలంగా ఒక అర్థాన్ని తీసుకున్న తర్వాత, ఇదే కంబస్ట్ ప్లానెట్స్ అంటే అస్తంగత్వం చెందిన ప్లానెట్ డెబిలిటేట్ అయితే ఎలా ఉంటుంది, అస్తంగత్వం చెంది అలాగే నీచలో కూడా ఉండడం, అలా ఉన్నట్టయితే ఆ దోషం అనేది మరింత తీవ్రతగా మారుతుంది, మరింత తీవ్రమవుతుంది ఆ ప్రాబ్లం. అలాగే అస్తంగత్వం చెంది రెట్రోగ్రేడ్ అయ్యారు అంటే చాలా తీవ్రమైన సమస్యలు ఉంటాయి వారికి, దానికి సంబంధించినటువంటి ఫలితాల్లో. ఎందుకంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్ అంటేనే పూర్వజన్మకు సంబంధించినటువంటి కర్మల ఫలితాలని నిర్దేశించేటువంటి గ్రహము. అంటే పూర్వకర్మల్లో ఏదో లోపం ఉంది, అందుకే రెట్రోగ్రేడ్ అయ్యి కంబస్ట్ కూడా అయ్యాడు ఆ ప్లానెట్. ఇలా చూసినప్పుడు అస్తంగతం చెందినటువంటి గ్రహాలు ఏ హౌస్లో అయితే, ఏ స్థానంలో అయితే అస్తంగత్వం చెందారో వాటికి సంబంధించిన ఫలితాలు చాలా బాధాకరంగా ఉంటాయి జాతకుడికి.
ఉదాహరణకి 4th హౌస్లో అస్తంగతం చెందే గ్రహాలు, లేదా 4th లార్డ్ అస్తంగతం చెందాడు, గృహసౌఖ్యం ఉండదు. అతను చాలా యోగ్యుడై ఉంటాడు, తెలివైన వాడు అయి ఉంటాడు, అన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి, కానీ అతని మనస్తత్వానికి విరుద్ధమైనటువంటి వ్యక్తులు ఉంటారు వారి యొక్క ఫ్యామిలీలో. వాళ్ళ తల్లిదండ్రులు, వారి అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య, వీరందరూ కూడా అతను అర్థం చేసుకోలేని వ్యక్తులు, అతన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళై ఉంటారు. కాబట్టి తనకున్నటువంటి జ్ఞానాన్ని కానీ విద్యను కానీ ఎవరికైనా చెప్దాము, పంచుకుందాము అంటే దాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి మనుషులు చుట్టూ ఉండరు. అలా ఎప్పుడు కూడా లోపలే ఒక లోన్లీనెస్ ఫీలింగ్తో ఎవరితోనూ షేర్ చేసుకోలేక మానసికంగా కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇది ఒక ఉదాహరణ. 4th లార్డ్ 4th హౌస్ అస్తంగతంలో ఉంటే ఆ జ్ఞానం అనేది స్ప్రెడ్ అవ్వదు, వ్యాప్తి చెందడానికి చాలా అవరోధాలు ఉంటాయి. అటువంటి ఎన్వైర్న్మెంటే ఉండదు. ఒక చోట జ్ఞానం ఉంది అంటే దాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఆ జ్ఞానం ప్రకాశిస్తుంది. కానీ వారిని గుర్తించే వ్యక్తులు కూడా ఉంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి, ఒక అబ్బాయికి మంచి సింగింగ్ టాలెంట్ ఉంటుంది, అతను బాగా పాడగలడు, కానీ ఆ ఇంట్లో ఎవరికి కూడా సంగీతం అంటేనే ఇష్టం ఉండదు. లేదా ఇతను పాడుతున్నా కానీ దాన్ని అభినందించి, శభాష్ వీడు బాగా పాడుతున్నాడు, వీడికి ఇందులో ట్రైనింగ్ ఇద్దాము, ఇందులో ఒక ప్రొఫెషన్ని ఇతను క్రియేట్ చేద్దాము అనుకునేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. వారి లోకం వేరేగా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరు, వాళ్ళ గొడవలు వేరు. ఇతను పట్టించుకోరు. ఎవరిదైనా షేర్ చేసుకుందాము తన అన్నదమ్ములతో, ఒక చెల్లెల్లో అంటే వాళ్ళు కూడా దీని పెద్దగా శ్రద్ధ చూపించరు. ఈ విధంగా వారి యొక్క టాలెంట్ అనేది వెలుగులోకి రాకుండా అలాగే ఉండిపోతూ ఉంటుంది. అది ఏ టాలెంట్ అయినా సరే, అది జ్ఞానం కావచ్చు, ఒక విద్య కావచ్చు, ఒక కళారూపం కావచ్చు, అది వెలుగులోకి రాకుండా ఉండిపోతుంది అస్తంగత్వం చెందినప్పుడు. అంటే ఇంత టాలెంట్ ఉంది కానీ దానికంటే బలమైనటువంటి తేజస్సు దాన్ని కప్పేయడం వలన అది కనిపించదు. అటువంటి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అటువంటి వ్యక్తుల మధ్య ఉంటాడు ఆ జాతకుడు. సూర్య తేజస్సు ఎలా అయితే వేరే తేజస్సును కనపడనివ్వదో అలా ఉంటుంది వీరి యొక్క టాలెంట్ కావచ్చు, విద్య కావచ్చు. ఇదొక ఉదాహరణ. అలాగే నీచలో ఉండి కంబస్ట్ అయితే కూడా, నీచలో ఉండి అస్తంగతం చెందితే కూడా ఇటువంటి ప్రాబ్లమే ఉంటుంది. చాలా ప్రయత్నిస్తూ ఉంటారు తమ విద్యను పైకి తీసుకురావాలని. వారు ఎంత ప్రయత్నిస్తూ ఉంటారో దాన్ని తొక్కిపెట్టే వాళ్ళు చుట్టూ ఉంటారు. ఉదాహరణకి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, మంచి జ్ఞానం ఉంటుంది, స్కిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ చుట్టూ ఉన్నవారు ఆ వ్యక్తికి అడ్డుపడుతూ గుర్తింపులోకి రాకుండా చేసేవాళ్ళై ఉంటారు. లేదా అధికారికే, అతని పై అధికారికే ఇతని మీద కొంత ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండడం వలన అతని యొక్క ప్రతిభని ఇంటెన్షనల్లీ, ఉద్దేశపూర్వకంగా గుర్తించకుండా ఉండడం. ఈ విధమైనటువంటి చాలా చాలా డిస్కరేజింగ్ ఈవెంట్స్ని కలిగిస్తే అస్తంగతం చెందిన ప్లానెట్స్ వారి విద్య అనేది రాణించదు. వారి దగ్గర అంత జ్ఞానం ఉంటుంది కానీ అది ఇప్పుడు కూడా గుర్తింపులోకి రాదు. అయితే దీనికి పరిష్కారం ఏంటి అంటే, ఇలా అర్థం చేసుకున్న తర్వాత వారు చేయవలసింది వారికి ఉన్నటువంటి విద్యని అందరికీ స్ప్రెడ్ చేయడము, నేర్పించడము, ఏ ఆశ లేకుండా, ఏది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎక్స్పెక్టేషన్ లేకుండా నేర్పించాలి. సపోజ్ వారికి ఒక సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంది, సంగీతం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి నేర్పించవచ్చు, కానీ డబ్బు ఆశించకుండా నేర్పించాలి. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ గుర్తించాలి అని కూడా అనుకోకూడదు. ఇలా చేసినట్టయితే ఈ దోషం చాలా మటుకు పోతుంది. ఇదొక రెమెడీగా చేసుకోవాలి. ఏ ప్లానెట్ అస్తంగత్వం చెందిందో దానికి సంబంధించినటువంటి కారకత్వాలు తప్పకుండా దెబ్బతింటాయి. దానికి కారణం కూడా ఇది. ఇక ఫస్ట్ లార్డ్ లగ్నాధిపతి అస్తంగత్వం చెందితే ఎలా ఉంటుంది, సెకండ్ లార్డ్ అస్తంగత్వం చెందితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయొచ్చు. లగ్నాధిపతి అస్తంగత్వం చెందాడు అంటే అర్థము వారికి ఎప్పుడూ కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉండదు. అంటే ఏదైనా చెయ్యాలి అంటే ఒక చురుకుదనము, చొరవ ఇవి లేకుండా ఉంటారు. ఎవరో ఒకళ్ళు తట్టి ఉత్సాహపరిస్తే వాళ్ళు చేస్తారు. వారిలో ఆ నైపుణ్యం ఉన్నా కానీ గుర్తించి దాన్ని ఉపయోగించుకుని వెలుగులోకి రావాలి అనేటువంటి ఆ చొరవ, ఆ ధైర్యం వారికి ఉండవు. సెకండ్ హౌస్ లార్డ్ అంటే సెకండ్ లార్డ్ కన్నా హస్తంగతం చెందినట్టయితే కుటుంబంలో అందరూ కూడా తనకు వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉండదు, డబ్బు ఎప్పుడు కూడా నిలవదు, సేవింగ్స్ అన్నీ ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి. థర్డ్ లార్డ్ కనుక అస్తంగతం చెందినట్టయితే
ఎప్పుడు కూడా చుట్టూ ఉన్న వారితో సమస్యలు, తను వ్యతిరేకించే మధ్యలో ఉండడం, ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, తన గ్రోత్కి ఎప్పుడు కూడా అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. తన సిబ్లింగ్స్తో అంటే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో ప్రాబ్లమ్స్, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫోర్త్ లార్డ్ అస్తంగత్వం చెందితే గృహ సౌఖ్యం ఉండదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ కూడా తనకి ఏమాత్రం ఎంకరేజ్మెంట్ లేని వ్యక్తులుగా ఉంటారు. తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వీరినప్పుడు వ్యతిరేకించే వ్యక్తులుగా ఉండడం, గృహ సౌఖ్యం ఉండదు. ఓన్ హౌస్ కూడా చాలా లేట్గా కట్టుకుంటారు. జీవితంలో ఎదుగుదల అనేది మిడిల్ ఏజ్ తర్వాత ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఫిఫ్త్ లార్డ్ అస్తంగత్వం కనుక చెందినట్టయితే పిల్లలు లేకపోవడము, చాలా లేటుగా పిల్లలు కలగడం, కలిగిన పిల్లలు కూడా వృద్ధిలోకి రాకపోవడము, తమ ఇష్టానికి అనుగుణంగా పిల్లలు లేకపోవడము, అనుకున్నంత చదవలేకపోవడము, ఇవన్నీ ఉంటాయి. లేదా తన చదివిన చదువుకి తగినంత ఉద్యోగం రాకపోవడము, తాను ఏదైతే ఒక ఉద్యోగం చేయాలనుకుంటాడో, ఏ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటాడో అటువంటి రంగంలో ఉద్యోగం రాకపోవడము, తనను తాను ప్రొజెక్ట్ చేసుకుందాము అనేటువంటి అవకాశమే వారికి రాదు. ఇక సిక్స్త్ లార్డ్ అస్తంగత్వం చెందినట్టయితే ఎప్పుడూ కూడా జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ప్రత్యర్థులు ఎక్కువగా ఉంటారు. తనకి ఏదైనా ఒక ఛాన్స్ రావాలి అంటే ఆఖరి నిమిషంలో ఆ ఛాన్స్ వేరే వరకు వెళ్ళిపోతుంది. ఈ విధమైనటువంటి డిసప్పాయింటింగ్ ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సెవెంత్ లార్డ్ అస్తంగతం చెందితే మ్యారేజ్ లైఫ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మ్యారేజ్ బ్రేక్ అవుతుంది అని చెప్పలేము, కానీ పెయిన్ఫుల్గా ఉంటుంది. చాలా సందర్భాల్లో అస్తంగత్వం చెందినట్టయితే సెవెంత్ లార్డ్ డైవర్స్ అవ్వడానికి కారణమవుతుంది ఆ అస్తంగత్వము. అయితే అటువంటి దశలు నడుస్తూ ఉండాలి. మ్యారేజ్ లైఫ్ ఎప్పుడూ ప్రాబ్లంగా ఉంటుంది. అంటే ఇంతకుముందు వారు మ్యారేజ్ లైఫ్ని సీరియస్గా తీసుకోలేదు, బాధ్యతగా తీసుకోలేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్తగా లేదా భార్యగా లేరు వాళ్ళు. తమ భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, బాధ్యత రహితంగా ఉండడము, వారికి తగినంత విలువ ఇవ్వకపోవడము, ఇటువంటివి చేయడం వల్ల ఈ లైఫ్లో వారి మ్యారీడ్ లైఫ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. తను అర్థం చేసుకున్నటువంటి భార్య లేక భర్త రావడము, తనకి ఏమాత్రము కూడా ఎంకరేజ్మెంట్ లేనటువంటి ఒక ఫ్యామిలీలో ఉండడము, ఇలాంటి చాలా స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది వారి మ్యారీడ్ లైఫ్. ఎయిత్ లార్డ్ కనుక అస్తంగత్వం చెందినట్టయితే వారసత్వంగా తనకు రావాల్సిన ఆస్తి కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోవడము, లేదా అన్నదమ్ములకి వెళ్ళిపోవడము, నిజంగా తనకు అర్హత ఉన్నా కానీ తనకు రావాల్సిన వాటా కూడా వాళ్ళకి రాకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. నైన్త్ లార్డ్ కనుక అస్తంగత్వం చెందితే ఇది పితృదోషంగా చూడాలి. పితృదోషం ఎప్పుడైతే ఉంటుందో అన్ని రంగాల్లో కూడా వారికి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మ్యారేజ్ లేటుగా అవ్వడము, మ్యారేజ్ అయిన తర్వాత సఖ్యత లేకపోవడము, తల్లిదండ్రులతో కూడా పెద్దగా రిలేషన్స్ బాగా లేకపోవడము, ఇలాంటి చాలా చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్, మనసుని కృంగతీసేటువంటి సంఘటనలు ఎక్కువగా ఉంటాయి వారి లైఫ్లో. 10th లార్డ్ కనుక అస్తంగతం చెందితే వారికి ఎంత ప్రతిభ ఉన్నా కీర్తి ప్రతిష్టలు రావు. తనకంటే తక్కువ ప్రతిభ ఉన్న వాళ్ళకి గుర్తింపు, వైభవము, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. తన కళ్ళ ముందే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, కానీ తన్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. ఇటువంటి రిజల్ట్స్ ఉంటాయి. 11th లార్డ్ అస్తంగతం చెందినట్టయితే ఎప్పుడు కూడా సమాజంలో తనను ఎవరు గుర్తించకపోవడము, తన మాటకి విలువ లేకపోవడం. నిజంగా అతని వద్ద చాలా జ్ఞానం ఉంటుంది, అతను ఏదైనా సలహా ఇస్తే అది మంచి సలహానే అయి ఉంటుంది, కానీ ఎవరు వారి సలహాను వినకపోవడము, పెద్దగా పట్టించుకోకపోవడము, కుటుంబంలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సమాజంలోనే ఒక గుర్తింపు లేని వ్యక్తిగా మిగిలిపోవడము, ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడటము, నాకు ఇంత జ్ఞానం ఉంది కానీ ఎవరు గుర్తించట్లేదు ఏంటి అనేటువంటి బాధ, వారు గుర్తింపు కోసం ఎంత ప్రయత్నించినా అది సఫలం కాకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక వ్యయాధిపతి కనుక అస్తంగత్వం చెందినట్టయితే ఎప్పుడూ కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి బాధ పెడుతూ ఉంటాయి. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఉన్న దేశం నుంచి వేరే దేశంలోకి వెళ్ళి బతుకుతారు, అక్కడ సెటిల్మెంట్ కూడా చాలా చాలా టైం పడుతుంది. తనతో పాటు వచ్చిన వాళ్ళు త్వరగా సెటిల్ అయిపోవడము, వారికి అక్కడ సిటిజన్షిప్ వచ్చేయడం అనేవి జరుగుతాయి, కానీ వీరికి మాత్రం చాలా స్లోగా ఉంటుంది ప్రాసెస్. చాలా సంవత్సరాల తర్వాత వారికి అక్కడ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. ఈ విధమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తే అస్తంగత్వ గ్రహాలు. అంటే దీని వెనక పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మలను మనం గమనించాలి. మనం ఏదైతే ఇతరులకు అన్యాయం చేశామో అదే మనకి ఈ జన్మలో వస్తుంది. అలాగే నైసర్గిక కారకత్వాల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడు అస్తంగత్వం చెందాడు అంటే అర్థము, చంద్రుడు అస్తంగత్వం చెందాడు అంటే అమావాస్య లేక పాడ్యమే అయి ఉంటుంది. ఎందుకంటే 12 డిగ్రీల దూరంలో చంద్రుడు ఉన్నప్పుడు అస్తంగత్వం, అంటే రవి ముందుండి వెనకాల 12 డిగ్రీలు ఉన్నప్పుడు చంద్రుడు అమావాస్య స్టార్ట్ అవుతుంది. రవితో సమానమైన డిగ్రీ వచ్చే వరకు అమావాస్య ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ 12 డిగ్రీలు దాటే వరకు పాడ్యం ఉంటుంది.
ఈ అమావాస్య పాడ్యముల్లో ఎక్కువగా అందుకే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, మెంటల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారు. జాతకంలోనే చంద్రుడు అస్తంగత్వం చెందాడు అంటే వారి మనసు ఎప్పుడు కూడా రెస్ట్లెస్గా ఉంటుంది, ఆందోళన ఎక్కువగా ఉంటుంది, చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, తరచూ మూడ్స్ మారిపోతూ ఉంటాయి. అందులోనూ అమావాస్య పౌర్ణమి వచ్చిందంటే మరింతగా ఎక్కువగా ఉంటుంది ఈ టెండెన్సీ. చాలా బలహీనమైనటువంటి మనసున్న వ్యక్తులుగా ఉంటారు, మంచి మనసు ఉంటుంది కానీ చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా తలుచుకుని బాధపడము, 1కి 10 సార్లు తలుచుకుని బాధపడము, ఇటువంటి నేచర్ ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే మనోధైర్యం ఉండదు, ఇతరుల సలహాలను అడుగుతూ ఉంటారు, ఈ పని చేయడం కరెక్టేనా కాదా, చేయమంటావా వద్దా అని అందరినీ అడుగుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి మానసికపరమైనటువంటి సమస్యలు ఇస్తాడు చంద్రుడు అస్తంగత్వం చెందినట్టయితే. తల్లితో సఖ్యత లేకపోవచ్చు, తనను అర్థం చేసుకోలేని తల్లి, లేదా చిన్నప్పుడే తల్లి చనిపోవడము, ఒకవేళ ఉన్నా కానీ తల్లి ఎప్పుడు కూడా తనని విస్మరించడము, తన మాటకి విలువ లేకుండా ఉండడము, తను ఏం చెప్పినా తల్లి పట్టించుకోకపోవడము, ఇటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. లేదా ఇంకొక వైపు చూసినట్టయితే తల్లి ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఉండి తమ ఆవిడ యొక్క కష్టాన్ని కొడుకుతో పంచుకుంటూ ఉండడము, ఆవిడ చాలా వీక్ మైండెడ్గా ఉండడము, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక కొంతవరకు పితృశాపాన్ని కూడా సూచిస్తుంది ఈ అస్తంగత్వ దోషం కనుకున్నట్టయితే చంద్రుడికి. అందుకే అమావాస్య రోజు పితృకర్మలను చేయమంటారు, అది పితృ సంబంధమైనటువంటి తిథి అమావాస్య. ఇక కుజుడి విషయానికి వచ్చినట్టయితే పాస్ట్ లైఫ్లో ఆ వ్యక్తి చాలా దూకుడుగా వ్యవహరించిన వ్యక్తి అయి ఉంటాడు. ఆ దూకుడు నేచర్ వల్ల ఎప్పుడు కూడా ఇతరులతో తగాదాలు, వెంటనే తగాదాల్లోకి వెళ్ళడము, ఇతరులను దూషించడము, ప్రతిసారి ఫాల్ట్ ఫైండింగ్ అంటాం, అంటే ఒక వ్యక్తిలో ఒక విషయంలో చెడుని ఎత్తి చూపిస్తూ ఉండడము, విమర్శిస్తూ ఉండడము, కువిమర్శలు అంటాం, అంటే ఎప్పుడు చెడునే ఎత్తి చూపిస్తూ ఉండడం. ఇటువంటి నేచర్ కనుక ఉన్నట్టయితే వారికి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా ఈ లైఫ్లో వాళ్ళకి దానికి గుర్తింపు ఉండదు. పైగా దాన్ని ఎప్పుడు కూడా అవరోధించే వ్యక్తులు ఉంటారు, వారితో ఘర్షణకు వెళ్తూ ఉండడము, తన దారికి అడ్డొచ్చిన వాళ్ళతో ఘర్షణకు దిగడము, ఇటువంటి నేచర్, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి కుజుడు కనుక అస్తంగత్వం చెందినట్టయితే. తరచూ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, సర్జరీస్, అలాగే అనారోగ్య సమస్యలు ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక బుధుడు కనుక అస్తంగత్వం చెందినట్టయితే వారి యొక్క బుద్ధి బలాన్ని మిస్యూజ్ చేశారు పాస్ట్ లైఫ్లో. వారికి మంచి చదువు ఉంది కానీ అది తన వద్దే ఉంచుకుని ఎవరికి పంచకుండా ఉండడము, తన తోటి విద్యార్థులు కావచ్చు వాళ్ళకంటే తానే మెరుగ్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు హెల్ప్ అడిగినా వీళ్ళు చేయరు, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ మార్కులు రావాలి. అలాగే ఉద్యోగంలో కూడా తనకి ఏదైనా ఒక విషయం తెలిస్తే తను గుప్తంగా తన దగ్గర ఉంచుకోవడం, ఇతరులకు పంచకపోవడం, ఇలాంటివి చేసినప్పుడు మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అవుతాడు, ఇది కంబస్ట్ అవుతాడు, అస్తంగత్వం చెందుతాడు. అలాగే మాటల రూపంలో ప్రాబ్లమ్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాలు పెట్టడం మాటల ద్వారా, ఇలాంటివి చేయడం వల్ల కూడా మెర్క్యూరీ కంబస్ట్ అవుతూ ఉంటాడు, అస్తంగత్వం చెందుతూ ఉంటాడు. అందుకే ఎప్పుడు కూడా వీరి మీద అపనిందలు, వాళ్ళు ఏం చేయకపోయినా సరే తన మీద ఒక నింద రావడము, ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటారు. ఇక గురువు కనుక అస్తంగత్వం చెందినట్టయితే, గురువు చాలా చాలా శుభగ్రహంగా చెప్పబడ్డ జ్యోతిష్యంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. శుభ లక్షణాలకి, మంగళకరమైనటువంటి కార్యాలు జరగడానికి ఒకరి లైఫ్లో గురువు యొక్క అనుగ్రహం చాలా ప్రధానము. అటువంటి గురువు అస్తంగత్వం చెందాడు అంటే అర్థము కేంద్రంలోనే ఉన్నాడు, ఉదాహరణ గురువు కానీ అస్తంగత్వం చెందున్నాడు అంటే వీరికి చాలా జ్ఞానం ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, చాలా సబ్జెక్ట్స్ పట్ల అవగాహన ఉంటుంది, కానీ అది ఎప్పుడు వెలుగులోకి రాదు. తన కుటుంబ సభ్యులు ఎప్పుడు వారిని ప్రోత్సహించరు, తల్లి, తండ్రి, అన్నదమ్ములు వీళ్ళని ఎప్పుడు కూడా గుర్తించరు, ప్రోత్సహించరు. దీనివల్ల వారి యొక్క ప్రతిభ గుర్తింపు లేకుండా ఉండిపోతుంది. సమాజంలో ఇతరులు గుర్తిస్తారు కానీ వీరికి మాత్రం గుర్తింపు ఉండదు వారి కుటుంబ సభ్యుల నుంచి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తారు గురువు అస్తంగత్వం చెందినట్టయితే. ఎప్పుడు కూడా గురువు అస్తంగత్వం చెందడం అంటే అర్థము స్వార్థరహితంగా 10 మందికి తనకున్నటువంటి జ్ఞానాన్ని కావచ్చు, ధనాన్ని కావచ్చు ఖర్చు చేయాలి, ఇది ఒక రెమెడీగా పనిచేస్తుంది. ఇక శుక్రుడు అస్తంగత్వం చెందితే, శుక్రుడు అస్తంగత్వం చెందడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు చాలామందిని చూస్తుంటాం. శుక్రుడు అంటే కేవలం ప్రేమికులు లేదా వైవాహిక పరమైనటువంటి ఫలితాలే కాకుండా అన్ని రిలేషన్స్ని సూచించేటువంటి గ్రహం శుక్రుడు. స్నేహం వల్ల కావచ్చు, ప్రేమ వల్ల కావచ్చు, ఒక రిలేషన్ ఏర్పడితే అందులో సమస్యలు ఇస్తాడు శుక్రుడు.
ఎప్పుడు లవ్ బ్రేకప్స్ ఉంటాయి, చాలా ఫ్రీక్వెంట్గా అవుతుంటాయి వారికి బ్రేకప్స్. వారు ఒక అమ్మాయిని ఇష్టపడతారు, ఆ అమ్మాయి వీళ్ళని తిరస్కరించేసి వెళ్ళిపోతుంది. ఆఖరి నిమిషంలో ఇంకా పెళ్లి చేసుకుంటాను ఆ అమ్మాయిని అనుకుంటాడు, కానీ లాస్ట్ మూమెంట్లో ఆ అమ్మాయి మైండ్ చేంజ్ చేసుకుంటుంది, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకెళ్ళిపోతుంది. ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని ఇచ్చే ఫలితాలు ఇస్తాడు శుక్రుడు అస్తంగతం చెందితే. డైవర్స్ ఇవ్వడానికి కూడా శుక్రుడు అస్తంగతం ఒక కారణం. వివాహంలో వారికి వచ్చేటువంటి పార్ట్నర్ ఎక్కువ స్వార్థ చింతన, అలాగే అత్యాసం ఉన్నటువంటి వ్యక్తి అవ్వడం వల్ల వీరితో కలిసి జీవించలేను అని చెప్పేసి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇదే పని లాస్ట్ బర్త్లో, పాస్ట్ లైఫ్లో ఈ జాతకుడు చేశాడు వేరే పార్ట్నర్తో, తన పార్ట్నర్తో. దానివల్ల ఈ లైఫ్ టైంలో, ఈ బర్త్లో అదే సిచ్యువేషన్ వీళ్ళు ఎదుర్కొంటారు. అటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొని వ్యసనాలకు లోనవ్వడము, ఇలాంటి చాలా చాలా తీవ్రమైనటువంటి ఫలితాలను ఇస్తాడు శుక్రుడు. ఎందుకంటే వ్యసనకారకుడైన శుక్రుడు అస్తంగతం చెందితే జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడైతే మానసికంగా కృంగిపోయేలా చేస్తాయో, వ్యసనాలు కూడా వాళ్ళు దగ్గరవుతూ ఉంటారు. ఇక శని అస్తంగతం చెందితే, కర్మకారకుడైన శని న్యాయాన్ని ధర్మాన్ని పాటించాలందరూ అని కోరుకునేటువంటి శని కనుక అస్తంగతం చెందాడు అంటే వారికి కర్మలోపం ఉంది ప్రీవియస్ బర్త్లో అని అర్థము. వారి వృత్తిలో వారు స్వార్థచింతనతో పనిచేశారు, ఇతరులని అణిచివేశారు, తొక్కివేశారు, లేదా వాళ్ళు కుటుంబ జీవితంలో కావచ్చు, వృత్తిపరమైనటువంటి జీవితంలో కావచ్చు బాధ్యతాయుతంగా మెలగలేదు. చూడండి, కొంతమంది ఉంటారు వాళ్ళ ఇంట్లో చాలా గారభంగా పెరుగుతారు, చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ చూపించరు, ఇంట్లో ఏ కష్టం వచ్చినా వీళ్ళేం పెద్ద పట్టించుకోరు. ఈ విధంగా బతకడం కూడా బాధ్యత రాహిత్యాన్ని సూచిస్తుంది. అటువంటి వారికి ఆ నెక్స్ట్ లైఫ్లో శని అస్తంగతం చెంది ఉంటాడు. ఆ పాస్ట్ లైఫ్లో వారు ప్రవర్తన మార్చుకుని ఉండొచ్చు, కానీ దానికి ఫలితాన్ని అనుభవించారు కాబట్టి శని అస్తంగతంలో ఉంటాడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా లైఫ్లో ఎదుగుదలకి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల బాధ్యత అంతా వీళ్ళే తీసుకుంటూ ఉంటారు. వీళ్ళ చదువు కూడా దానివల్ల కొంతవరకు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు పెద్ద ఉద్యోగంలో ఎదగలేరు, వీళ్ళకి నిజంగా ఐఏఎస్ ఇటువంటివి సాధించాలంటుంది, కానీ కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం వలన అవ్వలేరు. ఎందుకంటే తమ్ముళ్ళని చెల్లెలని చదివించడము, వారి బాగోగులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడము, వీటితో వారి జీవితం అంతా అయిపోతుంది. వీళ్ళు ఒక సాదాసీదా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం బాధ్యతలు లేకుండా బ్రతుకుతామో, బాధ్యతను విస్మరించి బ్రతుకుతామో, కష్టపడకుండా జీవించాలి అని కోరుకుంటామో, శని అస్తంగతుడు అవుతూ ఉంటాడు. ఈ విధంగా అస్తంగతం చెందిన ప్లానెట్స్ మనం చేసినటువంటి పొరపాట్లు ఏంటి అని ఏ విధంగా మనకి ఎత్తి చూపిస్తాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఇటువంటి దృష్టికోణంతో అస్తంగతం చెందిన ప్లానెట్స్ యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.